రెనాల్ట్ డస్టర్ ఈజ్ బ్యాక్. రెనాల్ట్ డస్టర్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. ఫేస్ లిఫ్ట్ని లాంచ్ చేశారు. ఇది ఫేస్ లిఫ్ట్ అనే దానికన్నా రీలాంచ్ అని చెప్తే బాగుంటుంది. దీంట్లో చాలా హైలైట్స్ ఉన్నాయి. మార్చ్లో ప్రైస్ రివీల్ చేస్తారని చెప్పారు. అలాగే ఏప్రిల్లో టర్బో డెలివరీ స్టార్ట్ అవుతాయనేసి చెప్పారు. అలాగే దివాళీలో స్ట్రాంగ్ హైబ్రిడ్ కూడా ఉంది వెళ్ళి. స్ట్రాంగ్ హైబ్రిడ్ వచ్చేసి అరౌండ్ దివాళీ టైంలో డెలివరీస్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇది చూడడానికైతే చాలా బాగుంది. ఇంజిన్స్ 3 రకాల ఇంజిన్స్ ఇచ్చారు. 3 టర్బో ఇంజిన్సే. ఇప్పుడు చాలామంది పవర్ఫుల్ ఇంజిన్స్ కావాలి, టర్బో ఇంజిన్స్ కావాలంటున్నారు కదా, వాళ్ళ కోసమే ఇది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్. ఒకటేంటంటే దీంట్లో ఆల్ వీల్ డ్రైవ్ గురించి ఏమీ మెన్షన్ చేయలేదు వాళ్ళు. ఇస్తారా లేదా, తెస్తారా తేరా ఏమీ డీటెయిల్స్ చెప్పలేదు దాని గురించి. చాలామంది అయితే ఎక్స్పెక్ట్ చేశారు ఆల్ వీల్ డ్రైవ్ వస్తుందనేసి. చూద్దాం వీళ్ళు ఫ్యూచర్లో ఏమన్నా రివీల్ చేస్తారా, లేకపోతే అదేమన్నా సర్ప్రైజ్గా పెట్టుకున్నారా, మనకైతే తెలియదు. ఇంకా చాలా ఉన్నాయి. బిల్ట్ ఇన్ గూగుల్ కూడా తీసుకొచ్చారు. ఇకపైన మీరు మొబైల్ లేకుండా కూడా కార్ తీసుకెళ్ళిపోవచ్చు, మ్యూజిక్ వినొచ్చు, నావిగేషన్ మ్యాప్స్ అన్నీ కూడా చూడొచ్చంట. సో మంచి యాడిషన్స్ ఉన్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయో నేను లిస్ట్ చేసుకున్నాను, మర్చిపోకుండా అన్నీ క్లియర్గా చూద్దాం. ఇది ఫస్ట్ నుంచి చూస్తే కనుక మనము మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. 212 mm ఉంది. నెక్స్ట్ అన్ని టెరైన్స్కి పనికొచ్చేట్టు తయారు చేశారంట వీళ్ళు ఈ చాసెస్ని. అది కూడా చెప్పారు. నెక్స్ట్ ఫిజికల్ బటన్స్ తీసుకొచ్చారు వీళ్ళు. మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్ని ఫిజికల్ బటన్సే పెట్టామని చెప్పారు. అది కూడా మంచి మూవ్ యాక్చువల్లీ. ఫిజికల్ బటన్స్ అనేది మ్యాండేటరీ ఉండాలి, వీళ్ళు తీసుకొచ్చారు. హైలైట్గా కూడా చెప్పారు. నెక్స్ట్ నేను చెప్పినట్టు ఆ చాసెస్ ప్లాట్ఫామ్ అనేది చాలా మంచి ప్లాట్ఫాము, చాలా అడ్వాన్స్డ్ ప్లాట్ఫాము, చాలా బాగుంటుంది మీరు డ్రైవ్ చేయడానికి. ఏ టెర్రైన్లో అయినా కానీ సూపర్గా ఉంటుంది అని చెప్పారు. హ్యాండ్లింగ్ బెస్ట్ ఇన్ క్లాస్ రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అని చెప్పారనమాట. చూద్దాము. అది రెనాల్ట్ గ్రూప్ మాడ్యులర్ ప్లాట్ఫామ్ అంట. సో 90% ఇండియా స్పెసిఫిక్ కోసమే తయారు చేశారని చెప్పారు వాళ్ళు. సో చూద్దాం అది ఎలా ఉంటుందో. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏ రోడ్లో అయినా, ఎలాంటి టెర్రైన్లో అయినా సూటబుల్, ఇది ఎలాంటి ఆల్టిట్యూడ్లో అయినా బాగా పనిచేస్తుంది అని చెప్పారనమాట. ఇక ఇంజిన్స్ విషయానికి వస్తే చెప్పాను కదా 3 ఇంజిన్స్ తీసుకొచ్చారని. ఫస్ట్ది టర్బో TCE 160 అనేసి GDI ఇంజను, బెస్ట్ ఇన్ సెగ్మెంట్. హార్స్ పవర్ వచ్చేసి 163 PS అనమాట. చాలామంది పవర్ ఇది. అండ్ టార్క్ చూస్తే 280 Nm ఆఫ్ టార్క్. మంచిగా పవర్ఫుల్ ఇంజిన్ కావాలి అనుకునే వాళ్ళకి సూపర్బ్ ఇంజిన్ ఇది. ఇది 6 స్పీడ్ DCT విత్ వెట్ క్లచ్ అండ్ ఈ షిఫ్టర్తో వస్తుంది అనేసి చెప్పారు. సో బాగుంటుందంట. సో చాలా చాలా పనిచేసాం మేము, మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఇండియన్ కస్టమర్స్కి అని చెప్తున్నారు. చూద్దాం. చూడడానికి అయితే చాలా బాగుంది. అది చూస్తే ప్రాక్టికల్గా వచ్చినప్పుడు ఫిజికల్గా ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ ఇంజిన్ వచ్చేసి స్ట్రాంగ్ హైబ్రిడ్ ఈటెక్ 160. ఇది 1.8 లీటర్ GDI హైబ్రిడ్ ఇంజిన్. ఇది 8 స్పీడ్ DHT విత్ 2 మోటార్స్ వస్తుందంట. 2 మోటార్స్ అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది అది. సో ఇది చెప్పారు కానీ వీళ్ళు ఆల్ వీల్ డ్రైవ్ గురించి చెప్పలేదు. 2 మోటార్స్ ఉన్నప్పుడు ఆల్ వీల్ డ్రైవ్ కూడా పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏమో మరి, మేబీ ఫ్యూచర్లో సర్ప్రైజ్గా తీసుకొస్తారా, అది సేల్ పెంచడానికి అది ఉండాలి కదా న్యూస్లో ఎప్పుడు అనేసి ఏమైనా పెట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో. ఇంకోటి ఏంటంటే దీంట్లోనే సేమ్ హైబ్రిడ్ దాంట్లోనే 1.4 kWh బ్యాటరీ ఉంది. ఆల్మోస్ట్ డబుల్ దాన్ ది కాంపిటీషన్. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వాటికన్నా డబుల్గా ఇచ్చామని చెప్పారు. దీంతో ప్లస్ పాయింట్ ఏంటంటే 80% ఆఫ్ డ్రైవింగ్ మీరు సిటీలో ఈవీ మోడ్లోనే జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. కాబట్టి మనకి మైలేజ్ కూడా మైలేజ్ వరీ కూడా ఉండదన్నమాట. 80% సిటీలో అంటే చాలా బాగుంది ఇది. నెక్స్ట్ ఇంకొక ఇంజిన్ కూడా తీసుకొచ్చారు వాళ్ళు. ఇదేంటంటే పవర్ కాస్త తక్కువ, 1 లీటర్ ఇది. టర్బో TCE 100. సో ఇప్పుడు 3 ఉన్నాయన్నమాట. టర్బో TCE 160, ఇది 1.3 లీటరు. ఇంకోటి 1.8 లీటర్ హైబ్రిడ్ ఇది. ఇది చాలా బాగుంటుంది. నేనైతే దీనికోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. చూద్దాం ఎలా ఉంటుందో. నెక్స్ట్ ఇది ఇంకోటి చెప్పాను కదా 1 లీటర్. ఇది హార్స్ పవర్ వచ్చేసి 100 PS అనమాట ఇది. సో చూద్దాం. ఇది అందరికీ యాక్సెసిబుల్గా ఉండడానికి 3 టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ తీసుకొచ్చారనమాట. సో ప్రైస్ కూడా తక్కువలో పెట్టాలి కదా, అందుకే 1 లీటర్, 1.3 అండ్ 1.8 స్ట్రాంగ్ హైబ్రిడ్. నెక్స్ట్ వీళ్ళు చెప్పింది ఏంటంటే 5 స్టార్ రేటింగ్ వస్తుంది అనేసి మాకు చాలా నమ్మకం ఉంది. మంచి మంచి పవర్ఫుల్ ఇంజిన్స్ ఇచ్చాము, దాంతోపాటు సేఫ్టీ ఉన్న కారు కూడా ఇవ్వాలి కాబట్టి
అది కూడా మేము చాలా పని చేసాము, 5 స్టార్ వస్తుందని గ్యారంటీగా ఉన్నాం అని చెప్పారనమాట. సో మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్, మంచి ఇంజిన్స్, మంచి సేఫ్టీ ఉంటే సూపర్. చూద్దాం అది ఎలా వస్తుందో. నెక్స్ట్ గూగుల్ గూగుల్ మ్యాప్స్ చెప్పాను కదా, గూగుల్ మ్యాప్స్, మ్యూజిక్ అంతా ఇప్పుడు వాళ్ళు గూగుల్ యాపే దాంట్లో ఇంటిగ్రేట్ చేశారు. సో మీరు ఫోన్ లేకపోయినా కానీ అన్ని దాంట్లో యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట. సో నెక్స్ట్ ఎలక్ట్రిక్ పానారోమిక్ సన్ రూఫ్, అది కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది, 700 లీటర్స్ అప్ టు ద రూఫ్ అని చెప్పారనమాట. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్, సో ఈజీగా ఉండడానికి అది కూడా పెట్టారు. నెక్స్ట్ అడాస్ కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్ 360 కెమెరా కూడా ఉంది. నెక్స్ట్ ఇంకో హైలైట్ ఏంటంటే 7 ఇయర్స్ వారంటీ తీసుకొచ్చారు. 7 ఇయర్స్ వారంటీ. సో చాలా బాగుంది, ఇది మంచి మూవ్ యాక్చువల్లీ. 7 ఇయర్స్ ఆర్ 1,50,000 కిలోమీటర్స్ అనుకుంటా, అదైతే వీళ్ళు హైలైట్ చేయలేదు. 7 ఇయర్స్ అనేది మాత్రం చెప్పారనమాట వీళ్ళు ప్రజెంటేషన్లో. నెక్స్ట్ ఇది ప్రీ బుకింగ్స్కి ఈరోజు నుంచే ఓపెన్ ఉన్నాయన్నమాట. మీరు 21,000 పే చేసి బుక్ చేసుకోవచ్చు. దీనివల్ల కొన్ని అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ కూడా ఉన్నాయని చెప్పారనమాట. స్పెషల్ ప్రైజ్ వస్తారంట ఇనిషియల్గా బుక్ చేసిన వాళ్ళకి, స్పెషల్ ఇంట్రడక్టరీ ప్రైజెస్ అనేసి. నెక్స్ట్ ప్రయారిటీ డెలివరీ ఉంటుంది వాళ్ళకి, ముందుగా బుక్ చేసిన వాళ్ళకి అని చెప్పారనమాట. నెక్స్ట్ కాంప్లిమెంటరీగా ఏదో మెర్చండైజ్ కూడా ఇస్తామని చెప్పారనమాట వాళ్ళు. నెక్స్ట్ ఇది ప్రైజ్ వచ్చేసి వీళ్ళైతే ఇప్పుడు రివీల్ చేయలేదు. ప్రైజ్ వచ్చేసి మేము మిడ్-మార్చ్లో రివీల్ చేస్తామని చెప్పారనమాట. అంటే మిడిల్ ఆఫ్ మార్చ్లో ప్రైజెస్ అనౌన్స్ చేస్తారు. నాకు అర్థం కావట్లేదు, అందరూ ఇలాగే ఫాలో అవుతున్నారు. లాంచ్ చేస్తారు, కార్ చూపిస్తారు, డీటెయిల్స్ చెప్తారు, తర్వాత ప్రైజ్ మాత్రం అనౌన్స్ చేయరు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి మిడ్లో అంట. ఏంటిది నాకు అర్థం కావట్లేదు. హైప్ క్రియేట్ చేయడానిక, కాస్త ఎంగేజ్ చేసి అలాగే జనాలను పట్టుకోవడానికి అనుకుంటాం మార్కెటింగ్ స్ట్రాటజీ ఇది. బట్ ఏంటో నాకైతే ఇది అర్థం కావట్లేదు. కార్ బాగుంటే వాళ్ళు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఎవరైనా కానీ, వీళ్ళే కాదు. సో ఎనీవేస్ ప్రైజెస్ కోసం మనం అయితే వెయిట్ చేయాలి మార్చ్ వరకు. నెక్స్ట్ ఈ డెలివరీస్ ఎప్పటి నుంచి వస్తాయంటే, టర్బో ఇంజిన్స్ ఉన్నాయి కదా, 1 లీటర్ అండ్ 1.3 లీటర్, అదైతే మనకి ఏప్రిల్ నుంచి డెలివరీస్ చేస్తారంట. అదే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఉంది కదా, అది మాత్రం అరౌండ్ దివాళీ నుంచి డెలివరీస్ చేస్తామని చెప్పారు. సో అదే కదా, పవర్ఫుల్ ఇంజిన్స్ ఉన్నాయి, మల్టీమీడియా సిస్టమ్ విత్ గూగుల్ ఇన్బిల్ట్ ఉంది, 17 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్ ఉన్నాయి, 7 ఇయర్ వారంటీ ఉంది, గుడ్. నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ చెప్పాను కదా, 212 mm ఉంది. నెక్స్ట్ 18 ఇంచ్ వీల్స్ వచ్చాయన్నమాట, అలాయ్ వీల్స్, అది కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మామూలుగా అది బూట్ స్పేస్ వచ్చేసి 518 లీటర్స్ అంట మామూలుగా అయితే. అదే అప్ టు ద రూఫ్ అంటే 700 చెప్పాను కదా, 700 లీటర్స్ వస్తుందని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే ఉన్నాయండి, ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండ్ ఎల్ఈడి డే లైట్ డిఆర్ఎల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేంటి, ఎల్ఈడి హారిజాంటల్ రియర్ లైట్ బార్, అది కనెక్టెడ్ టెయిల్ లైట్స్ ఇస్తారు కదా అది. సో పానరోమిక్ సన్ రూఫ్, దట్ ఈస్ ఆల్సో ఈజ్ దేర్. అది కూడా ఇంకేంటంటే రూఫ్ బార్స్ ఉన్నాయి కదా, అది యాక్చువల్గా వాడుకోవచ్చు అంట మీరు, విత్ లోడ్ బ్యారింగ్ కెపాసిటీ ఆఫ్ 50 kgs వరకు వాడుకోవచ్చు అంట. నెక్స్ట్ వచ్చేసి ఇది 18 ఇంచ్ చెప్పాను కదా, 18 ఇంచ్ బ్లాక్ అలాయ్ వీల్స్ ఉన్నాయి. సో ఇవ్వండి హైలైట్స్ అంటే. సో నాకైతే నచ్చిందంటే ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఉంది కదా, అదైతే వినడానికే చాలా బాగుందన్నమాట. డ్యూయల్ మోటార్స్, అది కూడా 1.8 లీటరు, డబుల్ ద బ్యాటరీ దాన్ కాంపిటీషన్ అని చెప్పారు. సో మొత్తానికి బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత డస్టర్ హ్యాస్ కమ్ బ్యాక్. దీని ఫేస్ లిఫ్ట్ అని చెప్పలేం కానీ ఇది యాక్చువల్లీ రీలాంచ్ అనమాట, కమింగ్ బ్యాక్ ఫర్ ద సెకండ్ టైం. సో చూద్దాము, మీరు కూడా డస్టర్ వాడుతూ ఉంటే మీకు ఇంకా, లేకపోతే పాస్ట్లో వాడింటే, లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర, రిలేటివ్స్ దగ్గర డ్రైవ్ చేసి, అరే ఈ కారు ఎంత బాగుంది, నేను మిస్ అయ్యాను, ఇది వస్తే మళ్ళీ కొనాలని మీరు కన్నా వెయిట్ చేస్తుంటే, సో మీకు ఎలా అనిపించింది ఇది, ఈ రీలాంచ్, ఫేస్ లిఫ్ట్? సో మీరు కూడా కొనడానికి డిసైడ్ అయ్యారా? మీకు ఈ ఫేస్ లిఫ్ట్లో, ఈ రీలాంచ్లో నచ్చిన పాయింట్స్ ఏంటి అనేది కమెంట్ చేసి చెప్పండి.